హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ ఎలక్ట్రికల్ చేసిన అభ్యర్థులందరికీ జూనియర్ లైన్మెన్ పోస్టులు భారీగా పడ్డాయి. ఈ నోటిఫికేషన్లో భాగంగా అభ్యర్థులందరికీ స్కిల్ టెస్ట్ అనేది చాలా అవసరం. ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి మీ జాబ్ అని డిసైడ్ చేసేది అయితే స్కిల్ టెస్టే. కాబట్టి ఈ స్కిల్ టెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే, మొదటిది మీటర్ రీడింగ్. మీరు మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి మీటర్ కానీ ఇవ్వడం జరగదు, ఎలాంటి మీటర్ రీడింగ్ మిషన్స్ కానీ ఇవ్వడం జరగదు. మీరు మాన్యువల్గానే చేయాల్సి ఉంటుంది. మీకు ఒక పెన్ను, ఒక పేపర్ ఇస్తారు. 2 పోల్ క్లైంబింగ్. మీకు అక్కడ ఫుల్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. ఆ సేఫ్టీతో మిమ్మల్ని పోల్ క్లైంబింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, సమ్మ ఎక్కాల్సి ఉంటుంది. 3వది సైక్లింగ్. ఇది అందరికీ ఈజీనే. దీని గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. మనం ఈ వీడియోలో మీటర్ రీడింగ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసు. మీటర్ రీడింగ్ స్కిల్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనేది కంప్లీట్ వీడియోలో మనం ఈ వీడియోలో తీసుకుందాం. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి. మీటర్ రీడింగ్ లో భాగంగా 2 క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంది, 2 రకాలుగా. ఒకటి మాన్యువల్ మీటర్ రీడింగ్ చెప్పాం కదా, మీరు ఎలాంటి మిషన్స్ ఇవ్వకుండా చేయాల్సి ఉంటుంది. 2 హోమ్ అప్లయన్సెస్ బిల్డింగ్. ఈ మాన్యువల్ రీడింగ్ లో భాగంగా మీరు ప్యానల్ రీడింగ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్న పారామీటర్స్ మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ బిల్డింగ్, మంత్లీ ఆ యూనిట్స్ బట్టి బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. నేను లైవ్గా మా ఇంట్లో మీటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేశానో మీకు చూపిస్తాను. దానికన్నా ముందు హోమ్ అప్లయన్సెస్ రీడింగ్ అయితే చూద్దాం. ఇందులో ఈచ్ ఐటెం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, మంత్లీ బిల్లింగ్లో మీరు చూపించాల్సి ఉంటుంది. ముందుగా మనం హోమ్ అప్లయన్సెస్ రెండో పద్ధతిని అయితే చూద్దాం. హోమ్ అప్లయన్సెస్ బిల్డింగ్లో మనకి 60 వాట్స్ గల ఫ్యాన్ని రోజుకి 10 అవర్స్ 10 అవర్స్ పర్ డే వాడితే ఎంత అవుతుందనేది చూద్దాం. ఇలా మొత్తం బిల్డింగ్స్ అయితే ఇచ్చారు. ఫ్యాను, ట్యూబ్లైట్, ఎల్ఈడి బల్బులు, ఒక టీవీ, ఒక వాషింగ్ మిషన్ సంబంధించి మీకు అక్కడ క్వశ్చన్లో కానీ మీకు ఎలా అడిగితే మాత్రం మీరు ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మనకు ఫార్ములా వచ్చేసి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్. ఇందులో భాగంగా 1 యూనిట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్స్ ఇంటూ హవర్స్ బై 1000 ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్స్ ఆర్ యూనిట్. ఎంత యూనిట్స్ కన్సంప్షన్ అయింది మనం ఈ ఫార్ములాలో తెలుసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్యాలిక్యులేషన్. 60 వాట్స్ గల ఫ్యాన్ రోజుకి 10 అవర్స్ వాడితే ఎంత వస్తుంది? 600 వాట్స్ అవుతుంది. ఎన్ని ఫ్యాన్స్? మొత్తం 3 ఫ్యాన్స్. ఈజ్ ఈక్వల్ టు ఒక రోజులో ఫ్యాన్ వాడకం 3 ఫ్యాన్లు 1800 వాట్స్ అవుతుంది. అలాగే 40 వాట్స్ గల ఒక ట్యూబ్లైట్ రోజుకి 4 గంటలు వాడితే 5 అవర్స్ కదా, 5 అవర్స్ వాడితే 200 వాట్స్ అవుతుంది. మొత్తం 4 ట్యూబ్లైట్స్ 800 వాట్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 20 వాట్స్ గల ఎల్ఈడి బల్బులు రోజుకి 3 అవర్స్ వాడితే ఇక్కడ 5 అవర్స్, ఇది రోజుకి 5 అవర్స్ వాడితే 100 వాట్స్ అవుతుంది. ఎన్ని బల్బులు? మొత్తం ఎల్ఈడి బల్బులు 5 బల్బులు, సో 500 వాట్స్. అలాగే ఒక టీవీ 100 వాట్స్ గల ఒక టీవీ రోజుకి 5 అవర్స్ చొప్పున వాడితే 100 వాట్స్ అవుతుంది. ఎన్ని టీవీ? ఒక టీవీ, కాబట్టి 100 వాట్స్ అనమాట. 500 ఇక్కడ, రోజుకి 5 అవర్స్ కదా. నెక్స్ట్ ఒక వాషింగ్ మిషన్ 300 వాట్స్ గల ఒక వాషింగ్ మిషన్ రోజుకి 1 గంట వాడితే 300 వాట్స్ అవుతుంది. ఒక్క వాషింగ్ మిషన్ కాబట్టి 300 వాట్స్. సో ఒక రోజులో ఇవన్నీ మొత్తం అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. 3900 వాట్స్ అవుతుంది ఒక్క రోజులో. ఇది ఒక్క రోజుకి పర్ డే. అదే మనం ఇక్కడ ఎలా అడిగాడు అంటే, ఇక్కడ చూడండి, యూనిట్ టారిఫ్ రేట్ ప్రకారం మంత్లీ బిల్లింగ్ అడిగాడు. అంటే ఒక మంత్కి రఫ్గా ఒక 30 డేస్ వేసుకుందాం. 30 డేస్ ఇంటూ ఒక రోజులో మనకి 3900 అవుతుంది. కాబట్టి మంత్లీ ఎంత అవుద్ది? ఇది 1,17,000 వాట్స్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ కన్వర్జేషన్ మెథడ్లో వాట్స్ని కిలో వాట్స్లో మార్చాలంటే వాట్స్ని డివైడెడ్ బై 1000 చేయాలి. అప్పుడు మనకి అది కిలో వాట్స్లో కన్వర్ట్ అయిపోద్ది. సో మనకి మొత్తం వాట్స్ ఎన్ని వచ్చినాయి? 1,17,000 వచ్చినాయి. డివైడెడ్ బై 1000 చేస్తే మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 117 కిలోవాట్ అవర్స్ వచ్చింది మనకి. అంటే కిలోవాట్ అవర్స్ ఈక్వల్ టు యూనిట్ కదా. సో 117 యూనిట్స్ వచ్చినాయి అనమాట మనకి.
1 మంత్లో మనకి 3 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, 5 ఎల్ఈడి బల్బులు, ఒక టీవీ, ఒక వాషింగ్ మిషన్ వాడితే ఒక రోజుకి మనకి 3900 యూనిట్లు. దాన్ని 30 రోజులతో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు రోజుకి 3900 అంటే 30 రోజులకి 1,17,000 వాట్స్ అయినాయి. ఈ 1,17,000 వాట్స్ని మనం యూనిట్స్లో కన్వర్ట్ చేసినప్పుడు 117 యూనిట్స్ అయితే మనకు వచ్చినాయి. మన ఏపీలో ఉన్న టారిఫ్ రేట్స్ ప్రకారం ఇవి మన ఏపీలో ఉన్న టారిఫ్ రేట్స్ ప్రజెంట్ వచ్చేసి 1 యూనిట్ నుంచి 50 యూనిట్ లోపు మనకి ₹1.45 అవుతుంది. 51 యూనిట్ నుంచి 100 యూనిట్ల లోపు 2.60 రూపీస్ అవుతుంది. 101 నుంచి 200 యూనిట్ల లోపు 3.60 రూపీస్ అవుతుంది. అబోవ్ 200 యూనిట్ల కన్నా అబోవ్ అయితే మనకి 6.90 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు చాలా మంది ఒక పొరపాటు అయితే పడుతున్నారు. అదేంటంటే అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మొత్తం మనకి ఎన్ని యూనిట్స్? 117 యూనిట్స్ అయినాయి. 117 యూనిట్స్లో ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు? ఇక్కడ చూడండి, 117 యూనిట్స్ అంటే 101 నుంచి 200 లోపు ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఇలా చేస్తున్నారు అనమాట. 117 ఇంటూ 3.60. ఇది తప్పు, ఎలా చేయకూడదు. ఇక్కడ బ్రేకేజ్ అయితే ఇవ్వాలి మనం. ఇక్కడ చూడండి, 1 నుంచి 50 వరకు మనకి పడింది కాస్ట్ 1.45. 1.45 ఇంటూ 50 72.50. తర్వాత ఇది ఎక్కడి నుంచి? 1 నుంచి 50 వరకు. ఇంకా మనకి ఎంత ఉన్నాయి? 51 నుంచి 100 వరకు ఎంత? 51 నుంచి 100 వరకు కాస్ట్ వచ్చేసి 2.60. 2.60 కదా, 2.60. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 2.60 ఇంటూ ఇవి ఒక 50 ఉన్నాయి కదా, ఇవి ఎంత వస్తుంది? 130 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఎంత మిగిలే? 100 వరకు అయిపోయినాయి, ఇంకా 17 ఉన్నాయి, అంటే 17 మిగిలే. సో 100 నుంచి 200 వరకు ఎంత? 3.60. 100 నుంచి 200 వరకు ఎంత వచ్చింది మనకి? 3.60. దీని వాల్యూ చేసినప్పుడు 3.60 ఇంటూ ఇక్కడ ఎంత మిగిలింది మనకి? 17 మిగిలినాయి. 17 యూనిట్స్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 61.20. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 63.70 మనకు వచ్చిన బిల్, మంత్లీ బిల్. ఎలా వాడినప్పుడు మనం ఒక 3 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి బల్బు, టీవీ, వాషింగ్ మిషన్ వాడినప్పుడు మనకి మొత్తం 117 యూనిట్స్ వచ్చినాయి. 117 యూనిట్స్ ఇంటూ మనకున్న టారిఫ్ రేట్స్ ప్రకారం దీంతో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 263 రూపాయలు అయితే మనకు రావడం జరిగింది. దీంతో పాటుగా మనకి యాడ్ అయ్యేది ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ అనేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. రూరల్ ఏరియాలో ఒకలా ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఒకలా ఉంటాయి. సపోజ్ 10 రూపీస్ అయితే ఇంకో 10 రూపీస్ యాడ్ అవుద్ది. మీటర్ రెంట్ కూడా యాడ్ అవుద్ది. మీటర్ రెంట్ ఒక 5 రూపీస్ అంత ఉంటుందేమో. నెక్స్ట్ కస్టమర్ ఛార్జెస్ అని ఇంకొంత యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయ్యి మీకు కొంత ఒక 30 రూపీస్ ఎంతో పెరగడం జరుగుద్ది. ఈ సమ్కి సంబంధించి 263 రూపాయల 70 పైసలు అయితే వచ్చింది. యాక్చువల్ ఏంటంటే చాలా యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే ఇదే మీకు అక్కడ అడుగుతారేమో అని అంటున్నారు. ఆ మీటర్ రీడింగ్ అంటే ఇదే అనుకుంటున్నారు. మీటర్ రీడింగ్ అంటే ఇది కాదు, ఇది కేవలం లోడ్ క్యాలిక్యులేషన్ మాత్రమే. మీరు కేవలం ఇదే ప్రిపేర్ అయ్యి వెళ్ళేట్టయితే మాత్రం మీరు అక్కడ చాలా లాస్ అవుతారు. ఒక లైన్మెన్ జాబ్స్ అన్ని చాలా తక్కువ పడుతున్నాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. తప్పుగా ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది ఒక్కటే అడుగుతారు అనుకుంటే తప్పే. ఇది ఒక్కటే మీటర్ రీడింగ్ కాదు, ఇది ఓన్లీ లోడ్ క్యాలిక్యులేషన్. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు ఇదే అనుకుని లోడ్ క్యాలిక్యులేషన్ మీటర్ రీడింగ్ అనుకుని అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఇది లోడ్ క్యాలిక్యులేషన్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మరీ ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో మీటర్ రీడింగ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీటర్ రీడింగ్లో మీరు మాన్యువల్ మీటర్ రీడింగ్లో మీరు ఇంటి దగ్గర మీరు చేయాల్సిన మీటర్ రీడింగ్లో అక్కడ మీకు ఎలా ఇస్తారంటే మిమ్మల్ని ఒక మీటర్ దగ్గర తీసుకెళ్తారు. మీటర్ దగ్గర తీసుకెళ్ళి మీకు ఎలాంటిది ఒక పేపర్ ఒకటి ఇచ్చి ఒక చిన్న ఫామ్ లాంటిది, ఆ ఫామ్లో ఈ డీటెయిల్స్ అన్నీ నింపమంటారు అనమాట. ఆ పారామీటర్స్ అన్నీ. ఒకటి మీటర్ రీడింగ్, మీటర్ నెంబర్. 2 CAL నెంబర్ అంటే క్యాలిబ్రేషన్ నెంబర్, క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్ అంటారు దాన్ని. నెక్స్ట్ ప్రీవియస్ మంత్ కన్జంప్షన్ అంటే లాస్ట్ మంత్లో మీకు ఎన్ని యూనిట్స్ అయినాయి అని చెప్పేసి పోయిన నెలలో. అండ్ ప్రీవియస్ మంత్ MD
ఎండి అంటే మ్యాక్సిమం డిమాండ్. ఇది ప్రజెంట్ మంత్, ఇప్పుడు ఈ నెల మీకు అయిన యూనిట్స్ ఎన్ని. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎండి మ్యాక్సిమం డిమాండ్ ఎంత, వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత, కరెంట్ ప్రజెంట్ ఎంత యాంపియర్స్ కరెంటు మీకు అక్కడ పాస్ అవుతుందని అడుగుతారు. నెక్స్ట్ ఓల్డ్ మీటర్ సంబంధించి ఎలా చేయాలి కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అన్ని డిజిటల్ మీటర్స్ వచ్చినాయి కదా, ఈ డిజిటల్ మీటర్స్లో ఏమైందంటే కొన్ని ఎక్స్ట్రాగా ఏమడుగుతారంటే, ఒకటి వోల్టేజ్ డిఫరెన్స్, ఒకటి కరెంట్ యాంపియర్, ఒకటి ఇంకొకటి ఏంది అడుగుతారంటే పిఎఫ్ అడుగుతారు. పిఎఫ్ అంటే పవర్ ఫ్యాక్టర్. ఇవి కొన్ని మిషన్స్లో ఉన్నాయి, కొన్ని మిషన్స్లో అంటే కొత్తగా అప్డేట్ చేసిన మీటర్స్కి అయితే ఇస్తున్నారు. అంతకుముందు అయితే పాత మీటర్స్కి ఏం లేవు. మా ఇంట్లో అయితే ప్రజెంట్ పిఎఫ్కి సంబంధించి డీటెయిల్స్ ఏం రాలేదు. ఇందులో మీటర్ నెంబర్ ఏంటంటే మీటర్లో ఉంటుంది, క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎండి అన్నారు కదా, ఎండి అంటే ఏంటంటే మ్యాక్సిమం డిమాండ్. అంటే లాస్ట్ 30 minutesలో మీ మీటర్లో ఎంత మీకు కేటాయించిన పవర్ కన్నా ఎంత ఎక్కువ మీరు వాడారు అనే దాన్ని ఇక్కడ మ్యాక్సిమం డిమాండ్ అంటారు. దీన్ని బట్టి మనకి పెనాల్టీ బిల్ అనేది పడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన వీడియోలో చూద్దాం అలా మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందని చెప్పేసి. అసలు మనకి ముందుగా మన కరెంట్ ప్యానల్ బోర్డులో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే, ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్ ఉంది కదా, సిఏఎల్ అనేసి. ఇక్కడ దీని క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్ వచ్చేసి 3200 IMP per kWh ఉంది. అంటే ఒక యూనిట్కి 3200 సార్లు ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట, క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మన మీటర్ నెంబర్ ఉంటుంది, 893 ఉంది కదా, 2441893. అండ్ ఇది పుష్ బటన్. ఈ బటన్ నొక్కితేనే మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎన్ని యూనిట్స్ అయినాయి అనేసి. ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ మిమ్మల్ని అడగొచ్చు. ఈ ప్యానల్ బోర్డ్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఈ కింద ఉంటుంది, సరిగా కనిపించలేదు ఇక్కడ. అండ్ క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్ అడగొచ్చు. ఈ పుష్ బటన్ ఉంది కదా, దీని ద్వారానే మనం ఆపరేట్ చేయడానికి అవుతుంది ఈ క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్. అవి నేను కొద్దిగా జూమ్ చేస్తాను ఆ ఎల్సిడి స్క్రీన్ని, కొద్దిగా నీట్గా కనిపించడానికి ట్రై చేద్దాం. ఏదైనా గ్లాస్ ఒకటి ఉంది, ముందు డేట్ చూపిస్తుంది. డేట్ తర్వాత ఇది KWH ఉంది కదా, అంటే అక్కడ ఏం పైన 1 కానీ 2 కానీ ఏం లేదు కాబట్టి ప్రజెంట్ 8వ తారీఖు ఈరోజు, అందుకు తక్కువ యూనిట్స్ అయితే చూపిస్తుంది. 16.16 ప్రజెంట్ అయితే మనం వాడుతుంది. అండ్ ఎండి అంటే మ్యాక్సిమం డిమాండ్ అనమాట. లాస్ట్ 30 minutesలో మనం ఎంత యాక్సెస్ పవర్ వాడడం అనేది తెలుస్తుంది. అందులో మన యూనిట్స్ ఇవి 16.16 మ్యాక్సిమం డిమాండ్ ఉంది. మన యూనిట్స్ బట్టినే మనం ఎంత కరెంట్ బిల్ కాలేదని చెప్పేసి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట, ఎంత తెలుసుకోవచ్చు. మీకు అక్కడ స్కిల్ టెస్ట్లో కూడా అదే అడుగుతాడు, ఎన్ని యూనిట్స్ పవర్ అయిందని చెప్పేసి. మనకి ప్రజెంట్ అయితే 16.16 kWh అయితే ఉంది. అండ్ ఇది 01 ఉంది కదా, KWH అంటే 51 యూనిట్లు లాస్ట్ మంత్ అనమాట, ప్రీవియస్ మంత్. ఇది 2 నెలల క్రితం 38 యూనిట్లు, 47 3 నెలల క్రితం, 4 నెలల క్రితం, ఇలా మనకి 6 నెలల వరకు చూపిస్తుంది మా మీటర్లో. ఇది మ్యాక్సిమం డిమాండ్ అనేది లాస్ట్ మంత్ అనమాట. 01 ఉంది కదా, ఇది 01 లాస్ట్ మంత్ ఎప్పుడు డేట్ని తీశారు అని, ఇది ఏ టైంలో తీశారని రీడింగ్ అనేది వాళ్ళు లైన్మెన్ వస్తారు కదా వాళ్ళు. ఇలా మనకి 6 months వరకు అయితే చూపిస్తుంది డేటా అయితే. అందులో స్టోరేజ్ ఉంటుంది అనమాట మన ఎలక్ట్రిక్ మీటర్లో, డిజిటల్ మీటర్లో. ఇంకా మనకి ఏమేమి కావాలంటే వోల్టేజు కావాలి, యాంపియర్స్ కూడా. ఇది ప్రజెంట్ డేట్ 8వ తారీఖు నేను చేస్తున్నాను, అప్పుడు చూస్తున్నాను అనమాట. టైం వచ్చేసి ఇంటర్నేషనల్ టైం చూపిస్తుంది. ఇది 8:30 8:30 అవుతుంది ప్రజెంట్ టైం వచ్చేసి. ఇంకా మన యూనిట్స్ వచ్చేసి 8వ తారీఖు కాబట్టి తక్కువ యూనిట్స్ అయినాయి. ఇది 01 ఉంది కంటే లాస్ట్ మంత్ అనమాట. లాస్ట్ మంత్లో మనకి 51 యూనిట్స్ పవర్ అనేది కాలింది మన కరెంట్ బిల్. ఇది 2 నెలల క్రితం, 3 నెలది. మీకు అడగొచ్చు లాస్ట్ మంత్ ఎంత కాలిందని కూడా అడగొచ్చు. ఇది లాస్ట్ మంత్ మ్యాక్సిమం డిమాండ్ వచ్చేసి 0.94 kW. అండ్ మన పొటెన్షియల్ కరెంట్ డిఫరెన్స్ వచ్చేసి వోల్టేజ్ 185.2 అనేది డిఫరెన్స్లో మనకి పవర్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. పవర్ పాసేజ్ వచ్చేసి 1.3132 ఆ మధ్యలో మనకి పవర్ అయితే యాంపియర్స్ కరెంట్ అనేది ఇప్పుడు మన ఇంటికి వాడుతున్నాం. మళ్ళీ మొదటిగా వచ్చినట్టుంది డేటు అండ్ మళ్ళీ టైం అది కూడా చూపిస్తుంది. ఏంటంటే మీ మీటర్ కూడా ఒకసారి చూడండి, కొన్ని మీటర్స్ సపరేట్గా ఉంటాయి, కానీ KWH వచ్చిందంటే అదే యూనిట్స్ అని అర్థం అనమాట. నేను మళ్ళీ క్లియర్గానే చెప్తాను ఎలాగా అనేసి.
ఓకే, మళ్ళీ చెప్తాను ఒకసారి. ఓకే, చూసారు కదా మా మీటర్ నెంబర్ వచ్చేసి. ఇక్కడ మీ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఎలాంటి ఫామ్ ఇస్తే 2441893 ఇది మా మీటర్ నెంబర్. మీ మీటర్ నెంబర్ కూడా రాయాల్సింది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ అడుగుంటే మాత్రం అక్కడ మీటర్ మీద ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా వేయండి. నెక్స్ట్ క్యాలిబ్రేషన్ కాన్స్టెంట్ వచ్చేసి అంటే ఒక కిలో వాట్ అవర్కి అంటే ఒక యూనిట్కి ఎన్నిసార్లు బ్లింక్ అవుతుందని చెప్పాను కదా, అది మా మీటర్ నెంబర్ వచ్చి మా మీటర్కి వచ్చేసి 3200 సార్లు బ్లింక్ అవుతుంది అనమాట. ఎక్కువ స్పీడ్గా మనం కన్జంప్షన్ చేస్తే మాత్రం అక్కడ స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం స్లోగా కానీ కరెంట్ వాడితే మాత్రం స్లోగా అవుతుంటుంది. అదొక ఇండికేషన్ మాత్రమే. నెక్స్ట్ ప్రీవియస్ లాస్ట్ మంత్ వచ్చేసి మీకు అక్కడ చూపించాను కదా 51, ఇక్కడ మాకు ఎంత ఉంది 51 వచ్చి ఇక్కడ మాకు అక్కడ ఆ డిస్ప్లేలో 51 పైన ఒకటి వచ్చింది కదా. ఒకటంటే ఏంటంటే ఒక నెల క్రితం అని అర్థం. ఇక్కడ కింద KWH అని ఉంది కదా, ఒకటంటే కిందటి నెలది, KWH అంటే యూనిట్స్. మాకు వచ్చేసి 51 యూనిట్స్ అయినాయి లాస్ట్ మంత్ కన్జంప్షన్. సో ప్రీవియస్ మంత్ కన్జంప్షన్ వచ్చేసి 51 KWH. మీరు అక్కడ యూనిట్స్ అని మాత్రం రాయకండి, KWH అని రాయండి ఒకవేళ ఇలాంటి ఫార్మాట్ కానీ ఇస్తే. నెక్స్ట్ ప్రీవియస్ మంత్ డిమాండ్ వచ్చేసి మ్యాక్సిమం డిమాండ్ వచ్చి మేము ఎంత ఎక్కువ వాడామంటే 0.094 కిలోవాట్స్. చాలా తక్కువ, కాబట్టి మాకు ఎలాంటి పెనాల్టీ కానీ ఏం రాలేదు లాస్ట్ మంత్ బిల్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మంత్ ఇప్పుడు మాకు ఎంత ఉందంటే, ఇప్పుడు నేను తీసింది అది August 8 తీసాను, 8వ నెల 8వ తారీఖు. సో ప్రజెంట్ అయితే తక్కువ ఉంది. ప్రజెంట్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ కానీ అంటే 16.16 కిలోవాట్ అవర్స్ అయితే మాకు అయినాయి. 16 యూనిట్స్ అయితే ఇప్పటివరకు ఈ 8వ తారీఖు వరకు మా ఇంట్లో మేము వాడిన యూనిట్స్ అవి. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఎక్కువ అంటే లాస్ట్ 30 మినిట్స్లో ఎంత ఎక్కువ పవర్ మేము యూజ్ చేసినామంటే 1.06 కిలోవాట్స్. ఇక్కడ చూసారు లాస్ట్ మంత్ కంటే ఇంకా తక్కువ ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేసరికి దాదాపు ఒక 74 ఆ రేంజ్లోకి రావచ్చు. అండ్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు మన పవర్ వెళ్తుంది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది కదా ఎక్కువ తక్కువ, దాన్నే మనం వోల్టేజ్లో అయితే మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కదా. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి 185.2 వోల్టేజ్ అయితే మనకు ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వడం జరుగుతుంది. యాంపియర్స్ వచ్చేసి మాకు ఫ్లోయింగ్ కరెంట్ వచ్చేసి 1.3 యాంపియర్స్గా రికార్డ్ అయింది మా మీటర్లో. ఇదే కాకుండా ఈ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, కొత్తగా అక్కడ మీకు వెళ్ళిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్లో పవర్ ఫ్యాక్టర్ కానీ అడిగితే అక్కడ పవర్ ఫ్యాక్టర్ PF అని ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ నుండి ఇక్కడ సంథింగ్ ఉంటుంది, అది అందులో ఉంటుంది. అది కూడా మీరు రాయాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు కొత్త మీటర్ అక్కడ ఎలాంటి మీటర్ ఇచ్చినా మీరు కంగారు పడకండి. పుష్ బటన్ ఉంటుంది కదా, పుష్ బటన్ యూజ్ చేసి మీరు అన్ని రికార్డ్ చేయండి. ఇక్కడ మీకు యూనిట్స్ వచ్చేసరికి KWH అని ఉంటుంది, అది మాత్రమే చూడండి. ఇక్కడ 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటే ఇక్కడ పైన ఇవి మంత్ కాదు. అవి ఒకటి ఉంటే మాత్రం 1 మంత్ బ్యాక్, 2 ఉంటే 2 మంత్స్ బ్యాక్, 3 ఉంటే 3 మంత్స్ బ్యాక్, అలా అనమాట. ఇక్కడ మీరు ప్రజెంట్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే మాత్రం KWH అని ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇక్కడ ఓకే ఉంటుంది. ఓకే కానీ లేకపోతే చిన్న బల్బు సింబల్ ఉంటుంది అనమాట. ఓకే కానీ బల్బు సింబల్ కానీ ఉండి KWH అని ఉంటుంది. ఇక్కడ 1 కానీ 2 కానీ ఏముండవు. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇవన్నీ చేసినా చేయకపోయినా అంటే ఇదే ఫార్మాట్లో అడుగుతాడంటే అది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఇవే అడుగుతాడు. అంటే ఇక్కడ ఇలాంటి మీటర్ రాసి మిమ్మల్ని అడుగుతారా, లేకపోతే ఒక వైట్ పేపర్ ఇచ్చి మిమ్మల్ని మీరే రాసుకోమంటారు అనేది అలా డిఫరెన్స్ ఉండొచ్చేమో. కానీ మీరు అక్కడ స్కిల్ టెస్ట్లో చేయాల్సింది అయితే మీరు ఈ ఫార్మాట్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మంత్లీ బిల్లింగ్ కూడా అడగొచ్చు. దానికన్నా ముందు నేను ఓల్డ్ మీటర్స్ ఎలా అంటే అక్కడ మీకు కానీ ఓల్డ్ మీటర్స్ కానీ ఇచ్చారనుకోండి, డిజిటల్ మీటర్స్ కాకుండా ఓల్డ్ మీటర్స్ కానీ మీకు ఇచ్చుంటే ఇక్కడ మీరు మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు. మీరు కొంత పాత మీటర్స్ అయి ఉంటే మాత్రం ఇక్కడ ఓల్డ్ మీటర్స్లో ఇలా ఉంటుంది కదా, ఓల్డ్ మీటర్స్లో ఈ సైడ్ ఇలా ఒక 6 డిజిట్స్ అయితే ఉంటాయి. ఈ 6 డిజిట్స్లో మనం రైట్ సైడ్ నుంచి లాస్ట్ 5 డిజిట్స్ కౌంట్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4 5 ఈ 5 డిజిట్స్లో కూడా ఇక్కడ చిన్న రెడ్ మార్క్లో ఉంటుంది. రెడ్ మార్క్లో ఉండి మీకు ఇక్కడ ఈ నెంబర్ ఉంటుంది. ఈ లాస్ట్ 5 డిజిట్స్లో ఇది లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్ది మీకు మీ లాస్ట్ మంత్ బిల్ ఉంటుంది కదా, ఆ బిల్లో ఉంటుంది లాస్ట్ మంత్ బిల్. ఇది వచ్చి ప్రజెంట్ మంత్. ప్రజెంట్ ఇక్కడ ఎంత ఉంది 1 2 3 4 5. ఇందులోంచి 21056లోంచి లాస్ట్ మంత్ మీ రికార్డ్ అయిన యూనిట్స్ నుంచి ప్రజెంట్ మంత్ రికార్డ్ అయిన యూనిట్స్ తీసేయాలన్నమాట. ఎంత ఉంది 40 యూనిట్స్ అనుకున్నాం. అంటే మీ ప్రజెంట్ బిల్ అంతా 40 యూనిట్స్. మీరు ఈ 40 యూనిట్స్తో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఇప్పుడు ఈ 40 యూనిట్స్తో 40 ఇంటూ 50 లోపు అంటే 1 to 50 లోపు ఎంత ఉంది? 1.45 ఉంది. ఇంటూ మీరు 1.45 చేయాల్సి ఉంటుంది. 1.45 చేస్తే 58 రూపీస్ వచ్చిందనమాట. ఇలా చేస్తే అంటే మీకు కొత్త మీటర్స్ కాకుండా పాత మీటర్స్ ఇచ్చినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయండి. లాస్ట్ మంత్ బిల్ అంతా వాళ్ళు చెప్తారు, అందులో నుంచి మీరు ఇది తీసేసి ఇలా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్, కానీ ఇలాంటిది ఇవ్వకపోవచ్చు. లైన్ మ్యాన్కి ఇప్పుడు ప్రజెంట్ అన్ని కొత్త మీటర్స్ ఉన్నాయి కాబట్టి కొత్త ఇవ్వచ్చు. మా ఇంట్లో రికార్డ్ అయిన ఇప్పుడు ఈ రికార్డ్ అయినవి ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ అన్నిటితో ఇప్పుడు మా ఇంట్లో బిల్లు ఎంతైందో డబ్బులు ఎంతైందో చూద్దాం. మా ఇంట్లో వచ్చేసి 16.66 అయితే రికార్డ్ అయింది కదా. అంటే మన టారిఫ్ రేట్స్ ప్రకారం, మన ఏపీ టారిఫ్ రేట్ ప్రకారం చూద్దాం. ఏపీ ఆర్ తెలంగాణ ఈ రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది ఈ టారిఫ్ రేట్స్. 1 నుంచి 50 కిలోవాట్ అవర్స్ అంటే యూనిట్స్ వరకు మనకంతా 1.45 కదా. మాకు ఎంత బిల్ వచ్చింది ప్రజెంట్ వరకు 8వ నెల, ఇప్పుడు 8వ తారీఖు వరకు 16.16 యూనిట్స్గా అయితే రికార్డ్ అయింది కదా. ఇంటూ అంటే 50 లోపే ఉంది కాబట్టి ఇంటూ 1.45. సో క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ఎంత వచ్చిందంటే 23.432 రూపీస్. అంటే ఇంకా ఉంది, 23 రూపాయలు వచ్చింది. అంటే ఇంకా మంత్లీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇలా వచ్చింది అనమాట. దీనికి సర్వీస్ ఛార్జెస్ ప్లస్ ఎక్స్ట్రా అవి మీకు బిల్లు అయితే ఉంటుంది, కానీ మీకు అక్కడ స్కిల్ టెస్ట్లో మాత్రం ఈ సర్వీస్ ఛార్జెస్ కానీ ఈ ఎండి ఉంది కదా మ్యాక్సిమం డిమాండ్ కానీ లేదా పిఎఫ్ పవర్ ఫ్యాక్టర్ కానీ వాటిలో మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమని అడగరు. ఓన్లీ మీకు ఏమేమి చూడమంటారంటే అక్కడ మీకు ఎన్ని యూనిట్స్ అయినాయి, ఎంత అమౌంట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూనిట్ టారిఫ్ రేట్స్ ప్రకారం ఎంత బిల్ అయిందని ఒకటే అడుగుతారు. కాబట్టి మీరు ఈ టారిఫ్ రేట్స్ అని అక్కడ ఈ స్లాబ్ రేట్స్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వకపోయినా సరే మీరు కొద్దిగా చదువుకొని వెళ్ళండి ఈ టారిఫ్ రేట్స్ మాత్రం. అండ్ ఇది మీటర్ రీడింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను మీకు. మాన్యువల్గా ఎలా రికార్డ్ చేయాలని చెప్పేసి, అలాగే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను ఇన్ డీటెయిల్గా. కాబట్టి మీ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇంకొకసారి మీరు ఈ వీడియోని అయితే చూడండి. దాంతోపాటు మా ఇంటి దగ్గర నేను చేసిన రికార్డింగ్ కూడా మీరు ఇంకొకసారి చూడండి. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీ మీటర్స్ ఉంటాయి కదా, ఆ మీటర్స్ కూడా ఇంకొకసారి మీరు మీ అంతలో మీరే ఒకసారి వెళ్ళి తీసుకొని చూసి కింద నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా రికార్డ్ చేశారో, ఎంత ఛార్జెస్ పడ్డాయో. అలాగే ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి కష్టపడి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. జూనియర్ లైన్ మ్యాన్ కోసం వాళ్ళందరికీ జాబులు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు అందరికీ జాబులు వస్తే మీరు జస్ట్ కష్టపడండి అంతే. ఒక నెల రోజులు ఒక టైం అంతా లేదు, ఒక 1 month 2 months మాత్రమే టైం ఉంటుంది. 2 months కూడా టైం లేదు అనుకుంటా. ఒక 30 days to 45 days ఉంది. మీరు బాగా కష్టపడండి. పోల్ క్లైంబింగ్ కూడా నేర్చుకోండి.